ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం, అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం, ఇంకా 300 రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది, అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు, ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం. ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు, టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణం కన్నా తక్కువగా ఉన్నది కాబట్టి ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వెళ్ళాలి అనుకునేవారు వెళ్ళొచ్చండి. ఈ వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు ఉదయం 8 గంటల పైన శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 75,737 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,208 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,14,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈరోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు టోకెన్స్ ఉదయం 2 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు టోకెన్స్ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు 9,277 టోకెన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఉదయం 6 గంటల 48 నిమిషాలకు 7,521 టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదయం 7 గంటలకు కూడా టోకెన్స్ ఉన్నాయి. అంటే భక్తులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి శ్రీవారి సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకునేవారు ఈరోజు స్వామివారి దర్శనం త్వరగా చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. ఈరోజు కార్తీక సోమవారం, పైగా 4వ సోమవారం కాబట్టి కార్తీక మాసంలో చివరి సోమవారం తిరుమలలో రష్ తక్కువగా ఉన్నట్టు ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈరోజు టోకెన్స్ 3,000 టోకెన్స్ మాత్రమే ఇచ్చారు. ఈ 3,000 టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం 6 గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారిలో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి. కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది. ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం 4 లేదా 5 గంటల లోపలే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది. క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం 7 లేదా 8 గంటలకు వెళ్ళిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 774 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం 891 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 774 రూమ్స్ అయిపోయిన తర్వాత ఈ
74 రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. ఇక సిఆర్ఓ వద్ద ఉదయం 4 గంటలకు క్యూ లైన్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్ తీసుకోవచ్చు. కాబట్టి 4 నుంచి 7 లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ అయితే దొరుకుతాయి. ఉదయం 7 గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి. రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి, లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు. టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రష్ ని బట్టి ఉంటుందండి. ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.